బస్సు ఎక్కుతూ జారిపడినప్పుడు, పరిగెడుతూ కింద పడ్డప్పుడు, ఏవైనా ఆటలు ఆడుతున్నప్పుడు మనకు తెలియకుండానే మోకాళ్లలో గాయాలవుతూ ఉంటాయి. చిన్న దెబ్బలే కదా అని చాలా సందర్భాల్లో మనం వాటిని పెద్దగా పట్టించుకోం. అయితే అవి చిన్న దెబ్బలే కావచ్చు, కానీ వాటి మూలంగా మోకాళ్లలోని లిగమెంట్లు కూడా దెబ్బతినే అవకాశం ఉంటుంది. లిగమెంట్ గాయాలను నిర్లక్ష్యం చేస్తే అవి క్రమంగా పాడైపోయే అవకాశం ఉంటుంది. మోకాళ్లలో బంధనాల వంటి లిగమెంట్లకు అయ్యే గాయాలు ఎలా ఉంటాయో, వాటికి ఎలాంటి చికిత్స తీసుకోవాలో డాక్టర్ని అడిగి ఇప్పుడు తెలుసుకుందాం. కదలిక మనిషి జీవితంలో అంతర్భాగం. కదలికలకు ఆధారం ఎముకలు, కీళ్లు, లిగమెంట్లు, కండరాలు అని చెప్పచ్చు. ఎముకలు, కీళ్లను దృఢంగా పట్టి ఉంచేవి లిగమెంట్లే. ముఖ్యంగా మోకీళ్లు జారిపోకుండా తాళ్లలాగా పట్టి ఉంచుతాయి. ఈ లిగమెంట్లకు ఉండే స్థితిస్థాపక గుణం వల్లే ఎముకలు, కీళ్లు రక్షించబడతాయి. ఈ లిగమెంట్లు మోకీలకు ముందు, వెనక, పక్క భాగాల్లో ఉంటాయి. వీటినే మనం వరుసగా యాంటీరియర్, పోస్టీరియర్, కొల్లేటరల్ లిగమెంట్స్ అని పిలుస్తాం. ప్రమాదాల్లో గాయపడ్డప్పుడు, బస్సులు ఎక్కుతున్నప్పుడు, రన్నింగులో కింద పడ్డప్పుడు, డాన్సు చేస్తూ పడిపోయినప్పుడు, ఎక్కువసేపు నిలబడి పనిచేస్తున్నప్పుడు, పొరపాటున తూలి పడ్డప్పుడు, ఆటలాడుతూ కింద పడ్డప్పుడు లిగమెంట్స్ దెబ్బతింటూ ఉంటాయి. మన నీ జాయింట్లో మెయిన్ 4 లిగమెంట్స్ ఉంటాయి. ఓకే, ముందు ఇది యాంటీరియర్ క్రూషియేట్ అంటే ACL ఉంటుంది, వెనకాల PCL ఉంటుంది, పోస్టీరియర్ క్రూషియేట్, సైడ్లో MCL అండ్ ఇటు పక్క LCL. అట్లా మెయిన్ 4 లిగమెంట్స్ ఉంటాయి. దాంట్లో మోస్ట్ కామన్లీ లిగమెంట్ ఇంజురీ ACLకి అవుతుంది, సెంట్రల్ లిగమెంట్, ఫ్రంట్ లిగమెంట్కి. జనరలీ కాల్ ట్విస్ట్ అవుతాయి. ఈ పై బోన్ కింద బోన్ పైన ఇలా ట్విస్ట్ అవుతే ఈ లిగమెంట్ బ్రేక్ అవుతుంది. సో ఈ మోడల్లో చూస్తున్నారు కదా, ఈ లిగమెంట్ ఎట్లా బ్రేక్ అయింది, దట్ ఈస్ కాల్డ్ ACL ఇంజురీ. సో జనరలీ లిగమెంట్ ఇంజురీస్తో పాటు మెనిస్కస్ ఇంజురీస్ అంటే ఈ దిండిలాగా ఉందా 2 బోన్స్ మధ్య, ఇది థై బోన్ అనమాట, ఇది లెగ్ బోన్, రెండింటికి మధ్యలో ఈ దిండిలా ఉంటుంది, దాన్ని మెనిస్కస్ అంటాము. సో ACL ఇంజురీస్ అయ్యే టైంలోనే సేమ్ మెనిస్కస్ ఆర్ కార్టిలేజ్ అంటే బోన్ పైన ఒక కవరింగ్ అనమాట. సో గుజ్జు అంటాం మనం. సో గుజ్జుకి కూడా ఆ ఇంజురీస్ అవ్వచ్చు. సో టిపికలీ సింగిల్ ఇంజురీ అవ్వదు, ఒకే టైంలో ACLలో కూడా అవ్వచ్చు, మెనిస్కస్ కూడా అవ్వచ్చు, కార్టిలేజ్ కూడా అవ్వచ్చు. ఇవన్నీ ఎప్పుడు అవుతాయి? కామన్గా ఫ్రాక్చర్స్ అవ్వకపోతే. మామూలుగా పెద్ద ఇంజురీస్లో ఇంపాక్ట్ డైరెక్ట్ ఉంటే ఫ్రాక్చర్స్ కూడా అవుతాయి. సో బోన్ ఫ్రాక్చర్స్ ఒక విషయం. నెక్స్ట్ ఇస్ లిగమెంట్, మెనిస్కస్ అండ్ కార్టిలేజ్ ఇంజురీస్. సో దీస్ ఆర్ ఆల్సో కామన్, ఎస్పెషలీ అథ్లీట్స్లో బోన్ ఫ్రాక్చర్స్ డైరెక్ట్గా అవ్వవు. స్పోర్ట్స్ ఆడేటప్పుడు కాల్ ట్విస్ట్ ఎక్కువ అవుతుంది, ఆ ట్విస్టింగ్ మోషన్స్లో ఈ ఇంజురీస్ ఎక్కువ అవుతాయి. కీళ్లను ఎక్కువగా కదిలించటానికి ఈ లిగమెంట్లు సాయపడతాయి. దురదృష్టవశాత్తు ఈ లిగమెంట్లు దెబ్బతింటే సరిగ్గా ఈ కీళ్ల కదలికలకే దెబ్బ పడుతుంది. లిగమెంటుకు గాయాలైనప్పుడు మోకీలు బిర్రబిగుసుకుపోతుంది, జారిపోతున్నట్లుగా ఉంటుంది. ఏ స్థానంలో లిగమెంట్ దెబ్బతింటుందో ఆ భాగంలో భరించలేనంత నొప్పి ఉంటుంది. సాధారణంగా మోకీలు ముందు భాగం అంటే యాంటీరియర్ లిగమెంట్ ACLకు ఎక్కువగా గాయాలవుతూ ఉంటాయి. ఇలాంటప్పుడు స్ట్రెచ్చింగ్ వ్యాయామాలు, ఐస్తో కావడం పెట్టడం, ఫిజియోథెరపీ సాయంతో దెబ్బతిన్న లిగమెంట్లను తిరిగి చాలా వరకు పూర్వస్థితికి తీసుకురావచ్చు. లిగమెంట్కి ఇంజురీ అవుతే ఒక స్టెబిలిటీ ఇష్యూ మోస్ట్ కామన్లీ వస్తుంది మనకి. అంటే అక్యూట్ అంటే ఇమ్మీడియట్ అప్పుడు రాదు. యు మే హ్యావ్ ఎన్ ఇంజురీ, సడన్గా కాల్ స్వెల్లింగ్ అయిపోతుంది, పెయిన్ ఎక్కువ ఉంటుంది, నడవడానికి ఇబ్బంది అవ్వచ్చు. సో దీస్ ఆర్ ద థింగ్స్ ఆఫ్టర్ లిగమెంట్ ఇంజురీ ఇన్ ద అక్యూట్ ఫేజ్, అంటే ఇమ్మీడియట్లీ ఆఫ్టర్ ఇంజురీ. ఆ టైంలో బేసిక్ ట్రీట్మెంట్, ఐస్ పెట్టుకోవడం, స్వెల్లింగ్ కోసం మందులు, రెస్ట్, ఎలివేషన్ ఇవన్నీ చేస్తే సరిపోతుంది, ఒక సపోర్ట్ ఇస్తే సరిపోతుంది. సో సపోజ్ ఆర్థోపెడిక్ సర్జన్తో డిస్కస్ చేసి ఒక డౌట్ వస్తే, మేబీ దీంట్లో లిగమెంట్ ఇంజురీ ఉందని డౌట్ వస్తే MRI తీపిస్తాం మేము. మామూలుగా MRIలో మాకు ఆ డయాగ్నోసిస్ వచ్చేస్తుంది. ఎక్స్రే, MRI తర్వాత ఒక డయాగ్నోసిస్ అయిన తర్వాత లిగమెంట్ ఇంజురీ ప్రాబ్లమ్స్కి ఇన్స్టెబిలిటీ అంటే ఒక ఫీలింగ్ ఆఫ్ అన్స్టేబుల్నెస్, సడన్గా కాల్ స్లిప్ అయినట్టు ఫీలింగ్ ఉంటుంది. దట్ ఈస్ కాల్డ్ గివింగ్ వే సెన్సేషన్.
సో ఏసీఎల్ ఇంజురీస్లో ఎస్పెషలీ ఈ సిమ్టమ్ కామన్ సిమ్టమ్. మళ్ళీ అది స్టాండింగ్లో, వాకింగ్లో, సిట్టింగ్లో అట్లా రాదు. మీరు ఏమైనా ఎక్కువ పని చేస్తే లైక్ టర్నింగ్, రన్నింగ్, డాన్సింగ్, జంపింగ్, ట్విస్టింగ్, స్లైడింగ్, స్టెప్స్ ఫాస్ట్ దిగడం, ఎక్కడం, దాంట్లో ఇలాంటి ఇన్స్టెబిలిటీ సిమ్టమ్స్ మీకు కనిపిస్తాయి. సో దిస్ ఈజ్ అబౌట్ లిగమెంట్లో వాట్ ఆర్ ద ప్రాబ్లమ్స్. అదే సేమ్ ప్రాబ్లం మెనిస్కస్లో అవుతే కామన్ సిమ్టమ్ ఇస్ పెయిన్ ఉంటుంది అండ్ లాంగ్ టర్మ్లో ఆ లాకింగ్ సెన్సేషన్ కూడా రావచ్చు కాల్లో. అండ్ సేమ్ థింగ్స్ ఫర్ ద కార్టిలేజ్ ఆల్సో. సో దీస్ ఆర్ ద సిమ్టమ్స్ ఆఫ్టర్ దీస్ ఇంజురీస్. దెబ్బతిన్న లిగమెంట్ల పనితీరు పునరుద్ధరించటానికి రైస్ అనే పద్ధతి బాగా పనిచేస్తుంది. రైస్ అంటే రెస్ట్, ఐస్, కంప్రెషన్, ఎలివేషన్ అంటే చాలినంత విశ్రాంతి, ఐస్తో కావడం, గట్టిగా కట్టుగట్టుకోవడం, మోకాలను ఎత్తులో ఉంచటం ద్వారా బాధల నుంచి ఉపశమనం పొందవచ్చు. ఫిజియోథెరపీ వ్యాయామాలతో కూడా ఉపశమనం పొందవచ్చు. లిగమెంట్ గాయాలను నిర్ధారించటానికి మొదటగా ఎక్స్రే తీస్తారు. అయితే పూర్తి స్పష్టత కోసం ఎంఆర్ఐని తప్పనిసరిగా చేస్తారు. ఒకసారి ఇంజూరీ ఎక్కడుందో నిర్ధారణ చేసుకున్న తర్వాత సమస్యను సరిచేయటానికి ఆర్థోస్కోపీ పరికరం సాయాన్ని తీసుకుంటారు. ఆర్థోస్కోపీని పూర్తిగా కీహోల్ పద్ధతిలో చేస్తారు. మామూలుగా ఫ్రాక్చర్స్ అవుతే ఒక ఎక్స్రే సరిపోతుంది. ఎక్స్రేలో ఏమైనా డౌట్ ఉంటే క్లియర్గా తెలియకపోతే సిటీ స్కాన్ చేస్తాం. బట్ ఎక్స్రేలో మనకి ఎముకలు కనిపిస్తాయి. సేమ్ సిటీ స్కాన్లో కూడా అదే కనిపిస్తుంది. నీ ఇంజురీస్కి, దాని సాఫ్ట్ టిష్యూ ఇంజురీస్కి, లిగమెంట్స్ అండ్ మెనిస్కల్ ఆర్ కార్టిలేజ్ ఇంజురీస్కి ఎంఆర్ఐ ఇస్ ద డయాగ్నోస్టిక్ టూల్. సో ఎంఆర్ఐ కంపల్సరీ అనమాట. ఎంఆర్ఐలో ఆల్మోస్ట్ ఆల్వేస్ అర్థమైపోతుంది. లిగమెంట్ ఇంజురీస్తో మెయిన్ ప్రాబ్లమ్ ఈజ్ ఇన్స్టెబిలిటీ. హౌఎవర్ నాట్ ఆల్ ద లిగమెంట్స్ అండ్ నాట్ ఆల్ వెరైటీ ఆఫ్ ఇంజురీస్. కొన్ని బేసిక్ సింపుల్ ఇంజురీస్ అవుతాయి. జస్ట్ ఒక లిగమెంట్లో స్ప్రెయిన్ రావచ్చు. అంటే ఎంఆర్ఐలో టేర్ ఏం లేదు, ఇట్లాంటిది ఫుల్ టేర్ ఏమి ఉండదు. బట్ అదే లిగమెంట్, ఇంటాక్ట్ లిగమెంట్లోనే ఒక స్వెల్లింగ్ రావచ్చు, ఒక స్ప్రెయిన్ రావచ్చు. అట్లాంటి సిమ్టమ్స్కి జస్ట్ బేసిక్ కేర్ ఇస్తే చాలు. అంటే ఒక బెల్ట్ ఇస్తే, ఐసింగ్ చేస్తే, మెడికేషన్తో, స్ప్రేతో అది కంట్రోల్ చేయొచ్చు. 3 వీక్స్లో సిమ్టమ్స్ తగ్గుతాయి. 6 వీక్స్లో అది మామూలుగా హీల్ అయిపోతుంది. సో నో నీడ్ ఆఫ్ ఎనీ సర్జరీ. ఓకే. బట్ అప్పుడప్పుడు ఈ స్ప్రెయిన్ ఒక విషయం, పార్షియల్ టేర్ కూడా ఉండొచ్చు. అంటే సగం, మేబీ ఇక్కడ చూస్తే సగం ఇంజురీ అయింది ఇక్కడ, రైట్. సో ఈ పార్షియల్ టేర్కి కూడా ఒక హీలింగ్ కెపాసిటీ ఉంటుంది. ఎస్పెషలీ ఈ లోపల్ లిగమెంట్, అదే ఎంసీఎల్ లిగమెంట్, ఎల్సీఎల్ లిగమెంట్, పీసీఎల్, అవన్నిటికీ ఒక సెల్ఫ్ హీలింగ్ కెపాసిటీ ఉంటుంది. సో పార్షియల్ టేర్స్ కూడా మేము నార్మలీ వితౌట్ సర్జరీ ట్రీట్ చేస్తాము. ఇవన్నీ చూసిన తర్వాత లాస్ట్ ఇస్ ద కంప్లీట్ టేర్. అంటే ఇది మొత్తం ఇట్లా టేర్ అయిపోయింది. అట్లాంటి సిచ్యువేషన్స్లో సర్జరీ ఈజ్ కంపల్సరీ. ఈ సర్జరీ లక్కీలీ ఓపెన్ సర్జరీ కాదు. ఈ సర్జరీస్ కీ హోల్ ద్వారా చేయగలుగుతాం. అంటే చిన్న చిన్న హోల్స్ పెట్టి, లాప్రోస్కోపీ అని ఒక వర్డ్ అందరికీ తెలుసు. అబ్డామిన్లో మనం చిన్న హోల్స్ పెట్టి సర్జరీ చేస్తే దాన్ని లాప్రోస్కోపీ అంటాం. బట్ జాయింట్స్లో అదే చేస్తే దాన్ని ఆర్థ్రోస్కోపీ అంటాం. సో ఆర్థ్రోస్కోపీలో ఈ హోల్స్ పెట్టి మేము ఇక్కడ ఇన్స్ట్రుమెంట్స్తో ఈ మెనిస్కస్, లిగమెంట్, కార్టిలేజ్ సర్జరీస్ చేయగలుగుతాము. అదే మాకు టీవీలో కనిపిస్తుంది మొత్తం. సో క్లియర్ కట్ పిక్చర్ వచ్చేస్తుంది అండ్ ప్రాపర్ సర్జరీస్ చేయొచ్చు. ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ ట్రీట్మెంట్ అనేది నానుడి. నిజమే, ఎముకలు, కీళ్లు, లిగమెంట్ల సమస్యలను నివారించటంలో కూడా ముందు జాగ్రత్తలు తప్పనిసరి. వార్మప్ ఎక్సర్సైజెస్, మోకీలును పటిష్టం చేసే స్విమ్మింగ్, సైక్లింగ్ వంటి వ్యాయామాల్ని నిత్యం చేయటం, తరచూ ఫిజియోథెరపీ లాంటివి చేయొచ్చు. అలాగే ప్రయాణాల్లో సీటు బెల్ట్ ధరించటం, ఆటలు ఆడే సమయంలో మోకాలికి నీ గార్డ్ వాడటం, హై హీల్ ఉన్నటువంటి బూట్లు ధరించకపోవటం, అలాగే కాల్షియం, విటమిన్ డి ఉన్న ఆహారాల్ని ఎక్కువగా తీసుకోవటం ద్వారా మోకీలు, లిగమెంట్ల సమస్యలను నివారించుకోవచ్చు.